తను తులసి కూతురన్న విషయం తెలిస్తే మీరు చంపేస్తారన్న భయంతో మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టుండొచ్చు కదా. సమయం చూసి నిజం చెప్తుందేమో, తన మనసులో మాట మీ ముందు బయట పెడుతుందేమో. తొందరపడతారెందుకు? ఓపిక పట్టండి సూర్య. అది సూర్య ఇల్లు ఎక్కడండి? సూర్యనా? ఏ సూర్య? అదేనండి, దుర్గమ్మ కొడుకు సూర్య. సూర్యతో నీకేం పని? నిన్ను చూస్తా ఉంటే ఈ ఊరు మనిషిలా లేవే. చాలా ముఖ్యమైన పనండి. ఏంటో అంత ముఖ్యమైన పని నాతో చెప్పు. అది అది అదేంటంటే రఘురామ్ గారు, సూర్య గురించి అడిగాడు. చూస్తే సిక్కులా ఉన్నాడు. సూర్యతో పనేంటి? ప్రియా, అమ్మా ప్రియా. వస్తున్నా నాన్నా. నాన్నా, తులసి కూతురు ఆచూకేమైనా తెలిసిందా? లేదమ్మా, ఆ పని మీదే ఉండాను. తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఊరు వదిలి పారిపోయిందేమో నాన్నా. ఊరు జనమంతా దానికోసమే ఎదుకుతా ఉండారు. ఏడికి పారిపోతుంది? ఇయాల ఏడైనా దాక్కుని ప్రాణాలు కాపాడుకుంటుందేమో, కానీ బయటపడ్డ రోజు దాని ప్రాణాలు ఆ దేవుడు కూడా కాపాడలేడు. అంకుల్, ఏందమ్మా? మీ అబ్బాయిలాగా మీరు కూడా ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పటికే ఆలస్యమైనదమ్మా. అది ఈ ఊళ్ళో ఉందని తెలిసి గంటలు గడిచిపోతున్నాయి. తెలిసిన నిమిషంలోనే దానిని ఎందుకు చంపలేకపోయామని బాధపడతా ఉండాం. తను బాధపడుతూ ఉండొచ్చుగా. మీలాగే తను కూడా మనిషిగా. అర్థం చేసుకోండి అంకుల్. అంత బాధపడేది భయపడేది అయితే ఈ ఊరెందుకు రావాలా? వచ్చింది కాబట్టి చస్తుంది. దాని కర్మలా రాసిపెట్టుండాది. దాని గురించి వదిలేయమ్మా. ఈ ఊరు జనమంతా ఏమంటున్నారో తెలుసా? ఆ తులసి కూతురివి నువ్వే ఎందుకు కాకూడదు అంటున్నారు. కంగారు పడకమ్మా, నేను వాళ్ళ నోర్లు మూయించానులే. అయినా దానికి నీకు పోలికేంటమ్మా? అది చీకటైతే నువ్వు వెలుగమ్మా. అది ద్రోహానికి మోసానికి పుట్టిన రూపం. నువ్వు మంచికి మానవత్వానికి పుట్టిన ప్రతిరూపానివి. అది అడుగుపెట్టిన చోట పచ్చిగడ్డి కూడా మొలవదు. నువ్వు అడుగు పెడితే బీడు భూములు కూడా పచ్చగా మారి పంట భూములై 10 మందికి తిండిని కలిగిస్తాయమ్మా.
నిజంగా నువ్వు తులసి కూతురువైతే ధైర్యంగా మా ఇంటికి రాగలవా? మాతో ఉండగలవా? నువ్వే ఆ రాక్షసే. చిన్న బిడ్డైనా నా మనసులో మాట చెప్పినదమ్మా. నువ్వొచ్చినాక నుంచి మాకంతా మంచి జరుగుతా ఉండాలి. అది ఊళ్ళో అడుగుపెట్టినాక అశుభం జరిగినది. హాస్పిటల్ శంకుస్థాపన ఆగిపోయినది. ఇక ఎలాంటి అశుభం జరగకూడదంటే దాని ప్రాణం ఉండకూడదు. నాన్నా, ఆ నరకాసుడు చస్తే దివిటీల పండగొచ్చింది. అలాగే ఈ నరరూప రాక్షసిని చంపి ఈ ఊరు దీపావళి పండగ చేసుకోవాలి నాన్నా. పొంగిన లావ ప్రవాహముర ఇది ఆగదురా, ఇది ఆరదురా. మనుషుల్ని రుచి మరిగి మట్టిలో కలిపిన దాహమురా, నరమేధమురా, బలిదానమురా. సృష్టి పుట్టినప్పుడే తను పుట్టి బ్రహ్మ కళ్ళలు గారం కొట్టి ఎరుపు రంగుతో సూర్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? కనపడట్లేదా? కత్తికి పదును పెడుతున్నాను. దేనికి? ఆ తులసి కూతుర్ని నరకడానికి. ఇది మా మామయ్య కత్తి. ఏనాడు వాడలేదు. ఈరోజు దీనికి పని పడింది. మామయ్య శత్రువుని చంపే అదృష్టం దీనికి కలగబోతుంది నీలా. అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. సూర్య, మనిషిని చంపి ఆనందపడ్డం మంచిది కాదు. అది మనిషిని ఎవరన్నారు? మంచిని చంపేవాళ్లు రాక్షసులు. ఆ రాక్షసులకి పుట్టిన ఇది ఓ రాక్షసే. దాన్ని చంపడం తప్పు కాదు. సూర్య, ఆవేశంలో నువ్వు విచక్షణ కోల్పోతున్నావు. నీలా, మా మామయ్యతో నీకు ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టే నువ్వింత కూల్గా మాట్లాడుతున్నావు. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు, అప్పుడు తెలుస్తుంది. మంచికి మానవత్వానికి రూపమైన మా మామయ్యని, మాకు కాకుండా చేసిన వాళ్ళని, వాళ్ళ కూతుర్ని చంపమని నీ మనసే నీకు చెప్తుంది. అప్పుడు నీ కత్తి కూడా అవసరం లేదు. నీ చేతులే కత్తులై దాన్ని చంపుతాయి. ఊరి జనం దాన్ని చంపకముందే నేనే దాన్ని చంపాలి. దాని చావుతో ఆ జేడీకి, తులసికి బుద్ధి చెప్పాలి. మేనల్లుడిగా మా మామయ్యకి నేనిచ్చే గిఫ్ట్ ఇది. బావా, ఎక్కడికి? నేను రానా? నరికేస్తా. ఏంటి బావా? అడ్డలే. అది కాదు బావా. అడ్డంలేమో చెప్పనా? బావా, బావా! రే సూర్య, నీకేం పోయే కాలం వచ్చినదిరా? నా మనవరాన్ని తోసేస్తున్నా. నీ కోపం ఏదైనా ఉంటే నీ వాళ్ళ మీద చూపించుకో. నా మనవరాల మీద చేస్తే మాత్రం ఊరుకోను. ఏమనుకున్నావో?
నిన్ను పురుగుని తీసేసినట్టు తీసేస్తంటే నువ్వేందే ముచ్చటపడి చూస్తండా? బావే కదా. ఆ? నన్ను తిట్టినా కొట్టినా ఆ హక్కు బావకే ఉంది. అబ్బో, హక్కుల దాకా వచ్చినావన్నమాట. అమ్మమ్మ, ఇందాక బావలా కత్తి పట్టుకుని వస్తుంటే ఎలా ఉన్నాడో చెప్పు. ముందు నీకెట్టా ఉన్నాడో చెప్పు. సమరసింహారెడ్డిలా, నరసింహ నాయుడులా లేడు? ఉంటాడే, ఎందుకుంటాడు? నీ పిచ్చి ముదిరి పాకాన పడుతున్నట్టుంది, అందుకని అట్ట కనపడతాండాడు. ఇంకొన్నాళ్ళు పోతే సింహాల లెజెండ్లా కూడా కనపడతాడు. అమ్మమ్మ చిపో, నువ్వెప్పుడు ఇంత. అమ్మో, దీనికి ఎంత తొందరగా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపిస్తే అంత మంచిది. లేకపోతే ఇది పెళ్లి కాకుండానే కాపురం చేసేటట్టుండాలి. ఏంటి అక్కడ ఆలోచిస్తున్నావు? వస్తాండా. బాబు 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 ఆగు బాబు. బాబు బాబు ఆగు బాబు. బాబు బాబు ఆగు బాబు. బాబు బాబు బాబు. ఏంటి ఏంటి బాబు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అదే బాబు, తులసి కూతురు ఫోటో చూపిస్తానన్నానుగా, తీసుకొచ్చాను బాబు. ఫోటో తీసుకొచ్చావా? ఏది? అది చూపిద్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నాను. సరే, త్వరగా చూపించు. చూపిస్తాను. త్వరగా, కమాన్. అలాగే. చూపించు, దాని ఫోటో చూపించు. ఆనవట్లేదు బాబు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. హలో, ఏంటే ఫోన్ చేసావు? ఎక్కడున్నావురా? నేను ఎక్కడుంటే నీకెందుకు? ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. ఏంట్రా కోపంగా ఉన్నావు? మ్యాటర్ చెప్తావా ఫోన్ కట్ చేయనా? వద్దు, చెప్తాను. ఏం లేదురా, ఫిజిక్స్ మెటీరియల్ బుక్ కావాలి. రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. మార్క్స్ తక్కువ వస్తే మాస్టర్ తిడతాడు. నువ్వు బజార్లోనే ఉంటే ఆ బుక్ తెస్తావని ఫోన్ చేశాను. ఈవినింగ్ తెస్తలే, నువ్వు ఫోన్ పెట్టే. ఈవినింగ్ కాదురా, 1 అవర్లో కావాలి. రేపు ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, నేను చదువుకోవాలిరా. ఇప్పుడు కుదరదే. ప్లీజ్ రా, మా మంచి అన్నయ్య కదూ, ప్లీజ్ అర్జెంటుగా తీసుకొని రారా. సరే తెస్తాలే, ఫోన్ పెట్టే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. చూపించు. ఓపెన్ అవుతుంది. బాబు, ఇదే బాబు తులసి కూతురు. నా చొక్క పట్టుకుంటారండి బాబు. ఇది తులసి కూతురు ఫోటోనా? అవును బాబు. కాదు, నేను చెప్తుంది నిజం బాబు. నువ్వు పొరపాటు పడుంటావు. పర్ఫెక్ట్గా చెప్తున్నాను బాబు, ఇది తులసి కూతురే. చూపించాలి కదా అని ఎవరు ఫోటో పడితే వాళ్ళకి చూపించుకో, తర్వాత నీ ప్రాణమే పోతుంది. ఇంకోసారి సరిగ్గా చూడు. సరిగ్గా చూసే చెప్తున్నాను బాబు. మీరు నా ప్రాణాలు తీసినా సరే, ఈ అమ్మాయి తులసి కూతురు, తులసి కూతురు, తులసి కూతురు. పేరు? నీలా.
నిజం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేస్తావా నీలా? నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపడానికి వస్తున్నాను. ఇదే నీకు ఆఖరి రోజు. నేలెక్కడుందో తెలుసా బాబు? తెలుసు. ఎక్కడుంది? చావుకి దగ్గరలోనే ఉంది. నేను రావచ్చా? వద్దు, దాన్ని నేనే చంపాలి. ఇంక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. హలో సార్, మీరు చెప్పినట్టే నీల ఫోటో సూర్యకి చూపించాను సార్. గుడ్. ఫోటో చూసి వాడు షాక్ అయ్యాడు. నీల ఎక్కడుందో వాడికి తెలిసినట్టుంది సార్. చాలా ఆవేశంగా చంపేస్తానని వెళ్ళాడు. వాడు ఎమోషన్ చూస్తుంటే కన్ఫర్మ్గా చంపేస్తాడు. నో డౌట్ సార్. శుభవార్త చెప్పావురా. నీళ్ళకి టుడే ఈజ్ లాస్ట్ డే అన్నమాట. హలో కోడలా. ఏంటి? నీకో బ్యాడ్ న్యూస్ చెప్దామని. నీ ఆడపడుచు నీల ఎందుకంత కంగారు? చెప్తాను. నువ్వు నీలా కలిసి నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నీలే ప్రాబ్లంలో పడింది. నీలే తులసి కూతురని వాళ్ల బావకి తెలిసిపోయింది. ఎలా తెలిసిందనా? ఇన్నాళ్లు తను కర్నూల్లో ఆడిన నాటకానికి నేనే తెరదించాను. సూర్య నీలను చంపడానికెళ్ళాడు. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకో. ఏ క్షణమైనా నీల చావు వార్త నీ చెవిని చేరుతుంది. నేను తలుచుకుంటే మీరు ఆఫ్టర్ ఆల్. గుర్తుంచుకో, నీల ప్రాబ్లం ఇవాల్టితో క్లియర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే. బీ రెడీ. నో, నా నీలకేం జరగకూడదు. మైత్, మైత్, ఏంటలా ఉన్నావు? అది పాని, నీలా నీలా నేలేంటి? నీల ప్రమాదంలో ఉంది. వెంటనే మనం వెళ్ళి కాపాడాలి పాని. రా వెళ్దాం. మైథిలి, నీల ప్రమాదంలో ఉందా? నేనెళ్ళి కాపాడాలా? నీకేమన్నా పిచ్చెక్కిందా? నేను రాను. ప్లీజ్ పాని, లేట్ అయితే నీళ్ళని చంపేస్తారు. చావని. పాని పాని ప్లీజ్, పాని ప్లీజ్. ఎవరెలా చేస్తే నాకెందుకు? పాని పాని పాని.
నీలా నీలా